ఎన్డీఏ ప్రభుత్వం మరి వక్ఫ్ సవరణ చట్టం 2025 తీసుకురావడం జరిగింది. మరి ఆ బిల్లును లోక్సభ మరి రాజ్యసభలో కూడా ఆమోదింపజేసుకోవడం జరిగింది. మరి ఆ సందర్భంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వక్ఫ్ సవరణ చట్టం 2025ని వ్యతిరేకించడం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మరి ఈ వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. మరి ఆ రోజు దానికి వ్యతిరేకంగా ఓటు వేసేదానికి కారణాలు కూడా మరి చెప్పడం జరిగింది. మరి ఇది పూర్తిగా అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకమైన బిల్లు. మరి ఏదైతే ప్రిన్సిపల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో, మరి రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులను కాలరాసే విధంగా మరి ఈ బిల్ ఉందని చెప్పి కూడా మరి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీల శ్రేయస్సులను దృష్టిలో పెట్టుకొని మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి ఆ బిల్లును కూడా వ్యతిరేకించడం జరిగింది. మరి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉంది కాబట్టి మరి ఆ బిల్లును లోక్సభలో మరి రాజ్యసభలో కూడా మరి ఆమోదింపజేసుకోవడం జరిగింది. తద్వారా న్యాయ పోరాటం చేయాలని చెప్పి కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి సుప్రీంకోర్టులో కూడా మరి పిల్ వేయడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా అనేక సెక్యులర్ పార్టీలు, అనేక సెక్యులర్ సంఘాలన్నీ కూడా సుమారుగా 127 పిల్స్ మరి సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. మరి సుప్రీంకోర్టు కూడా దీనికి పూర్తిగా విచారణ కూడా చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు మరి రిజర్వ్ చేసిన ఏదైతే సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను మరి ఈరోజు వెల్లడించడం జరిగింది. మరి ఈ ఉత్తర్వులలో మరి ఏదైతే వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి 2025కి సంబంధించిన ఏదైతే పూర్తి బిల్ మరి దాన్ని స్టే ఇవ్వలేమని చెప్పి కూడా మరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ మాకు పూర్తిగా ఉపశమనం కలగకపోయినా మరి కొన్ని ముఖ్యమైన అంశాలలో మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మధ్యంతర ఉత్తర్వులలో కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఈరోజు మనకు ఉపశమనం కలిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తద్వారా మరి ఏదైతే ఈ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కూడా మరి ఈరోజు మేము స్వాగతిస్తున్నాము. మరి దాంట్లో ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏమనిందంటే పూర్తిగా ఏదైతే ఈ సవరణ చట్టం 2025ని పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క డిమాండ్ ఉండింది. కానీ మరి సుప్రీంకోర్టు అది పరిగణనలోకి తీసుకోలేదు. దాంట్లో కొన్ని మనకు ఎక్కడైతే ఉపశమనం జరిగిందో మరి అవి చూసుకుంటే ఏదైతే వక్ఫ్ సవరణ చట్టంలో మరి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైనా వక్ఫ్కు ఏదైతే వక్ఫ్ చేయాలంటే వక్ఫ్కు వాళ్ళకు సంబంధించిన ఆస్తులు దానం ఇవ్వాలంటే ఆ వాకిఫ్ ఎవరైతే ఉంటాడో అతను 5 సంవత్సరాలు మినిమం ఇస్లాంని ప్రాక్టీస్ చేసి ఉండాలని చెప్పి మరి ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. దీన్ని మేము పూర్తిగా స్వాగతిస్తున్నాము.
మరి అదేవిధంగా రెండవది మనకు ప్రధానంగా ఉపశమనం కలిగింది ఏంటంటే పెద్ద ఎత్తున వక్ఫ్ సవరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో ఎక్కడన్నా ప్రభుత్వానికి మరి వక్ఫ్కు డిస్ప్యూట్ వచ్చినా, వక్ఫ్కు మరి ఎవరైనా ఇతరులకు డిస్ప్యూట్ వచ్చినా మరి కలెక్టర్కు మరి సర్వాధికారం ఇవ్వడం జరిగింది. మరి ఆనాడు కూడా మేము దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే కలెక్టర్ అనే వ్యక్తి ప్రభుత్వ ఆధీనంలో పనిచేయడం జరుగుతుంది, ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ వక్ఫ్కు సంబంధించిన పూర్తి స్థాయిలో న్యాయం జరగదు, వక్ఫ్ బోర్డుకు న్యాయం జరగదని చెప్పి కూడా మేము కోరడం జరిగింది. మరి ఈ చట్టంలో మరి ఏదైతే కలెక్టర్ గారికి పూర్తి అధికారం ఇచ్చిన దానికి మేము వ్యతిరేకించడం జరిగింది. దానికి కూడా మరి ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇస్తూ మరి ఈ టైటిల్ మరి ఎవరైతే ఓనర్ టైటిల్ అనేది డిసైడ్ చేయాల్సింది ఒక ట్రిబ్యునల్, లేని పక్షంలో హైకోర్టు అని చెప్పి కూడా మరి మధ్యంతర ఉత్తర్వులో మరి వెలువడించడం జరిగింది. మరి తద్వారా ఇవాళ మాకు చాలా దీని ద్వారా పెద్ద ఉపశమనం మనకు కలగనుంది.